హాయ్ అండి. ఇలా ఫిలప్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా ఫిలప్ చేసుకోవాలి. ఇలా ఫిలప్ చేసుకున్నాక కొంచెం కొంచెం ఇలా ఇది స్కిన్ ఉంచుతాను. ఎందుకంటే మొత్తం తీసేసుకోకూడదు. దీంట్లో ఫైబర్ ఉంటుంది, అందుకే నేను ఇలా చేస్తాను. ఓన్లీ ఇలా లైన్స్ లాగానే ఉండాలి. బీరకాయలు అలా పైన చెక్కున్న తర్వాత నేనైతే ఇలా కడుక్కుని వాటిని నేను ఒక ప్లేట్లో తీసుకుని వాటిని కట్ చేస్తానండి. నేను అక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాక దాన్ని నేను ఏ విధంగా అయితే ఫ్రై చేస్తానో అదంతా మొత్తం వీడియో క్లిప్పింగ్లో చేస్తాను. అయితే ముందుగా అయితే మనమైతే ఇలా అక్కడక్కడ ఫిలప్ ఎందుకు చేశానండి, అక్కడక్కడ తీసాను కదండి. నేను పైన దాంట్లో ఫైబర్ ఉంటుందని నేను అలా చేస్తాను. మీ ఇష్టం, మీరు మొత్తం తీసేసుకున్నా కానీ పర్వాలేదు. నేను అది కావాలని ఉంచుకున్నాను. అలా కొంచెం కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కిందను అసలే ఆ తొక్క ఉంచుకున్నా కానీ మనకి ఏమనిపించదు. ఎందుకంటే లేత బీరకాయలు తీసుకున్నానండి నేను. ఆ బీరకాయలు లేతి వల్ల అది మొత్తం కుక్ అయిపోయి అసలే మనకి తొక్క కింద ఉన్నట్టయితే అనిపించదు. అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. అవన్నీ కట్ చేసినవి కూడా మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత అందులో పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకుంటాను. కట్ చేసుకున్నవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత వాటిని ఏ విధంగా అయితే నేను ఫ్రై చేస్తానో అది కూడా కొంచెం వీడియో క్లిప్పింగ్ తీసాను, చూడండి. ఈ ఫ్రై చాలా బాగుంటుంది రైస్లోకి ప్లస్ చపాతీలో కూడా, మన ఇష్టం. కొందరు డైట్ చేసిన వాళ్ళు అయితే అలా కూడా తింటారు. అయితే దాంట్లో అయితే కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకుని దాంట్లో పసుపు వేస్తానండి. నేను ఉప్పు వేస్తాను, కారం అయితే వేయను. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి కారం వేస్తే ఎక్కువ ఘాటుగా అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను ప్లస్ ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. అందుకనే కారం అయితే అవాయిడ్ చేస్తాను. మీకు ఇష్టమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇలా తర్వాత ఉప్పు కారం వేయలేదు కదా నేను, ఉప్పు పసుపు వేసుకుని దాన్ని అలా ఫ్రై చేసుకోండి. తర్వాత అదంతా మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక ఇలా అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.